ఈసారి వైసీపీకి ఓటు వేస్తే ఎవరి చావు వారే కొని తెచ్చుకున్నట్లవుతుందని వారిని ఎవరూ రక్షించలేరని మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించారు. మైదుకూరు తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ జనసేన నాయకులతో కలిసి నామినేషన్ వేశారు. రాష్ట్రం పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందంటున్నారు. మైదుకూరు నియోజకవర్గం నుంచి మా కడప ప్రతినిధి రాజు మరింత సమాచారాన్ని అందిస్తారు. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కూడా నామినేషన్ పర్వం కొనసాగుతుంది. మైదుకూరు నియోజకవర్గం నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ మూడోసారి ఎన్నికల బరిలో ఉంటున్నారు. ప్రస్తుతం అంతా ఆయన ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే 2 సార్లు మీరు పోటీ చేయడం జరిగింది, మూడోసారి కూడా పోటీ చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది మైదుకూరు నియోజకవర్గం నుంచి? తెలుగుదేశం పార్టీ మాది కూటమి తరఫున ఈరోజు నామినేట్ చేయడం జరిగింది. ప్రజలందరూ ఈ ప్రభుత్వం చూసి 5 ఏళ్ళు చాలా విసుగెత్తిపోయినారు. ఈసారి ప్రజలకి ఓట్లు వేస్తే కదా వాళ్ళ చావు వాళ్ళే కొనుకొచ్చుకునే ఎవరికి రక్షించలేరు. ఈసారి పరిపాలన ఒకసారిగా ఏమన్నా పొరపాటు జరిగితే ఈ రాష్ట్రము మన పరిస్థితి ఎలా ఉందో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి రేపు జరగబోయే టైంలో ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. ఈ అరాచక పరిపాలన ఎప్పుడు అంతమొందించాలని చెప్పి చూస్తున్నారు. ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచేయడానికి ప్రజలందరూ సుముఖంగా ఉండాలని చెప్తారు. సార్, ఇప్పటికే మీ నేతృత్వంలో చాలా మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడం జరిగింది. ప్రధానంగా వారికి ఏ విధంగా హామీలు ఇస్తూ వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకుంటున్నారు? ఇప్పుడు నేను 2014 నుంచి 2019 వరకు సుమారు 950 కోట్ల నిధులు తీసుకొచ్చి ఎన్నో అభివృద్ధులు చేసిన, అయినా ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి 2019లో పట్టం కట్టిండ్రు. అదే రకంగా ఈరోజు 2019 నుంచి 2023-24 వరకు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు బాగా బుద్ధివంతులు, ఎవరికి ఓటేస్తే మేము బాగుపడతామని చెప్పి వాళ్ళు తెలుసు. కాబట్టి దాని మూలంగా ఈరోజు రేపు జరగబోయే టైంలో తెలుగుదేశం పార్టీ అయితే మాకు న్యాయం జరుగుతుంది, మా రాష్ట్రం బాగుపడుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ప్రజలు తండోపతండాలుగా పార్టీలోకి వస్తున్నారు. సరే, 2014లో డిఎల్తో మీరు కలిసి పోటీ చేసిన సపోర్ట్ చేయడం జరిగింది మీకు. మళ్ళీ ఇప్పుడు ఆయన మీకు డిఎల్ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రఘురామ్ రెడ్డి అయితే ఎంతమంది కలిసి వచ్చినా మేము పోటీ చేసి సింగిల్గా పోటీ చేస్తాము, వాళ్ళు కలిసినా ఏం నష్టం రాలేదని చెప్పి అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు నష్టం వస్తుందో రాదో ఇప్పుడు తెలియదు. 2024 ఎలక్షన్ తేలుతుంది. ఇంకొక 20 రోజులు ఉంది ఎలక్షన్, అంతే. 20 తేలుతుంది ఎవరికి నష్టం వచ్చింది ఎవరు లేదో ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు డిఎల్ రవీందర్ రెడ్డి గారు స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. వారికి ఎప్పటికీ మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీకి రావడంతోనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఒక అవకాశం నుంచి ఇచ్చారంతే. దానికోసమే ఏదైతే 150 సీట్లు వచ్చినాయి చాలా ఏకపక్షంగా చేసుకుంటూ పోయినారు. కాబట్టి ప్రజలు బాగా గమనిస్తారు. రేపు జరగబోయే టైంలో ప్రజలు సరే గుణపాఠం చెప్పి సిద్ధంగా ఉన్నారు. అలాగే కూటమి అభ్యర్థులు బీజేపీ తరఫున వాళ్ళని కూడా సార్ చెప్పండి, బీజేపీ తరఫున టీడీపీ పోటీ చేస్తున్న సుధాకర్ గారు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు మీరు? భారత్ మాతాకి జై. ఎన్డీఏ అభ్యర్థి సుధాకర్ యాదవ్ అన్నగారికి మేము పార్టీ మద్దతు ప్రకటించిన నుంచి ప్రతి ఊర్లో తిరిగి ప్రతి ఒక్కరితో సమన్వయం చేసుకుంటూ ప్రతి గ్రామం మాకు చెప్పాడు. సో మీరు ప్రతి పార్టీ కూడా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, మీరు సపరేట్ క్యాంపెయిన్ చేయండి, ముగ్గురు మోసారి పోతే ఎలా ఉంటుంది అనే ఉద్దేశం చెప్పడంతో మేము జనసేన కావచ్చు, మేము కావచ్చు, మల్హోత్రా గారు కావచ్చు, నేను కావచ్చు సపరేట్ టీంలతో వెళ్ళి పల్లెకి వెళ్ళి టీడీపీ క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ ప్రతి ఊర్లో ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థికి పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఎందుకు ఓటేయాలా అనే విషయాన్ని కూలంకషంగా చెప్తున్నాము. ఎందుకంటే అన్నగారు చెప్పినట్టు 2014లో ఓడిపోయిన తర్వాత కూడా మన గవర్నమెంట్ వచ్చింది, టీడీపీ గవర్నమెంట్ వస్తే 950 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి. ఆ నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టాడు, ఎన్ని ఊర్లకు ఏం చేశాడు అనే విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా మీరు చూసే ఉంటారు 2019 ఎలక్షన్లలో మళ్ళా గాలిలో ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఒక గాలి వేవులో విడిపడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి మేము జనసేన కలిసి చాలా క్లియర్గా పనిచేస్తున్నాం. మాకు ఒక నమ్మకం, ఎందుకంటే పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో పథకాలు ఉన్నవి, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తన పథకాలను చెప్పుకుంటున్నాడు. ఆ విషయాన్ని జనాల్లో తెలియజేస్తూ ఇప్పుడు కూడా సూపర్ 6 పథకాలు 6 పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాడు. ఆ పథకాల గురించి తెలియజేసి ఈ పథకాలన్నీ రావాలన్నా, మనకు రాజధాని ఒకటే కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావాలా, ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుధాకర్ గెలవాలా, ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సీఎం అభ్యర్థి చంద్రబాబు కూర్చోవాలనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం. భారత్ మాతాకి జై. నాకు మల్హోత్రా గారు ఉన్నారు, మాది మైదుకూరు నియోజకవర్గం. జనసేన పార్టీ తరఫున ఎన్డీఏ
సుధాకర్ యాదవ్కు ఏ విధంగా మీరు గట్టి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? మేము గత 4 నెలల నుంచి అంతకుముందు నుంచి తిరుగుతున్నప్పటికీ 4 నెలల నుంచి ఒక్క పూట కూడా ఆప్షన్ పట్టకుండా మా నియోజకవర్గంలోని ప్రతి గ్రామాలను తిరుగుతున్నాం, ప్రతి ఓటర్లను కలుస్తున్నాం. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పెట్టిన సూపర్ 6 పథకాలని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓటర్లతో మమేకమవుతూ అసలు ఊర్లలో ఏమి సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు కావచ్చు, వీధి లైట్ల సమస్యలు కావచ్చు, భూ పట్టాల సమస్యలు కావచ్చు, శ్మశాన సమస్యలు కావచ్చు, ఇలాంటివన్నీ మొత్తం లిస్ట్ అవుట్ చేసేసి అన్న సుధాకర్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మేము ఇందాక సుబ్బరాయుడు గారు చెప్పినట్టు మేమంతా టీములుగా విడిపోయి కొన్ని ఊర్లకు వెళ్ళిపోయి అక్కడ బీజేపీ క్యాండిడేట్లని, బీజేపీ కార్యకర్తలని, టీడీపీ కార్యకర్తలని, జనసేన కార్యకర్తలని కలుపుకొని మేము సుధాకర్ యాదవ్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మేము చాలా బలంగా తీసుకెళ్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట విజయం నమోదు చేసుకోబోయే వ్యక్తి సుధాకర్ యాదవ్ అని ఈ విధంగా ఘంటాపదంగా చెప్తున్నాను. సుధాకర్ యాదవ్ కానీ కూటమి అభ్యర్థులు కానీ ఎలాగైనా మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ పుట్టా సుధాకర్ యాదవ్ని గెలిపించుకోవడానికి ఆ కూటమి అభ్యర్థులు అందరము శాయశక్తిలో కృషి చేస్తున్నాం. ఎలాగైనా మైదుకూరు నియోజకవర్గంలో జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు 99 టీవీ.